సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో యూజింగ్ యాంగులర్. సో ఒక లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం. సో నేను దానికి ఏం చేస్తున్నా అంటే సో విజువల్ స్టూడియో అనేది యూజ్ చేస్తున్నా. సో కోడ్ రాయడానికి కోసం. అండ్ సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం యాంగులర్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో అది ఎలా అంటే సో మీకు ఇక్కడ టెర్మినల్ కనిపిస్తుంది కదా, న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి సో దీంట్లో మనకు కనిపిస్తుంది, దీంట్లో ప్రజెంట్ నేను ఇది క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఇది. సో ఫోల్డర్లో మనకి యాంగిల్ ఇన్స్టాల్ చేయాలంటే అది ఒక కమాండ్ ఉంటుంది, ఎన్జి న్యూ. ఇది నా ప్రాజెక్ట్ నేమ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఏదైతే మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్లో సో ఈ ప్రాజెక్ట్ అనే నేమ్ తోటి ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. సో తర్వాత మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి, లైక్ ఎలా అంటే సో సిఎస్ఎస్ మనకి ఏ విధంగా కావాలి, ఏ టైప్ కావాలని. సో నేనైతే సాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఆటోమేటిక్గా మనకి ఏదైతే అప్లికేషన్ క్రియేట్ అయ్యిందో సో మనకి ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. సో దీంట్లో మీరు ఏదో సెలెక్ట్ చేయండి. సో నేనైతే నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చూడండి, ఎప్పుడైతే మన ఫోల్డర్లో ఈ ప్రాజెక్ట్ అనే నేమ్ మీద అప్లికేషన్ క్రియేట్ అవుతుంది చూసారా. సో ఈ అప్లికేషన్లో ఏమవుతుందంటే సో ఆటోమేటిక్గా మనకి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ డిపెండెన్సీ అనేది అన్నీ కూడా ఒక నోడ్ మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి. ఆ ఫోల్డర్లో క్రియేట్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ పేజ్ అనేది కనిపిస్తుంది బ్రౌజర్లో. సో అది మీకు ఏ పేజ్ రన్ అవుతుందని చెప్తాను. జస్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఒకసారి ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయాలి, తప్పదు. సో మీకు ఇదంతా డౌట్ రావచ్చు, ఇదంతా ఏంటి అని. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఏంటనేది. సో కొంచెం టైం పడుతుంది. సో మీకు కూడా టైం పడుతుందా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ నెట్వర్క్ ఐ థింక్. చూసారా, ఇందాక ఈ ఫోల్డర్ మీ ప్రాజెక్ట్ దాంట్లో నోడ్ మోడల్స్ లేవు, ఏ నోడ్ మోడల్స్ అనే టెక్స్ట్ కూడా లేదు.
సో ఇప్పుడు ఎప్పుడైతే ఇన్స్టాలే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యిందో, సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ నోడ్ మోడల్స్ అనేది డిపెండెన్సీ యాడ్ అవుతాయి దేంట్లో. సో మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్లో. సో ఈ డిపెండెన్సీస్ ఎందుకు అంటే మనకి, సో దీంట్లో మనకి మల్టిపుల్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఏంటనేది ఇది. సో ఈ నోడ్ మోడల్స్ లేకుండా మాత్రం సో మన యాంగులర్ ప్రాజెక్ట్ అయితే రన్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో యాంగులర్ మీకు రన్ అవ్వాలంటే మీ సిస్టంలో తప్పకుండా నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది నోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది, సో మీకు గూగుల్లో నోడ్ డౌన్లోడ్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఆప్షన్ చూపిస్తుంది. సో మీ విండోస్ వర్షన్ పెట్టి ఆటోమేటిక్గా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నోడ్ డౌన్లోడ్ చేయకుండా మాత్రం సో యాంగులర్ అనేది రన్ అవ్వదు. ఫస్ట్ థింగ్, ఫస్ట్ ఎప్పుడైనా మనకి యాంగులర్ అప్లికేషన్ రన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే నోడ్ మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సారీ, నోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. అది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, సో మనం ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నామో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లో సో ఒక కమాండ్ ఉంటుంది కదా, ఇది ఎన్జీ న్యూ ప్రాజెక్ట్ అనేది, ఈ కమాండ్ ద్వారా మనకి యాంగులర్ అనేది ప్రాజెక్ట్ ఇన్స్టాలేషన్ తీసుకోవచ్చు. చూసారా? సో ఆల్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్. సో ఎప్పుడైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో అప్పుడు మీకు ఇలా చూపిస్తుంది, ప్యాకేజెస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, మనం పాత ఫోల్డర్ అవుట్ సైడ్ ఉన్నాం. సో ఫోల్డర్ నుంచి మనం ప్రాజెక్ట్లోకి రావాలి. సో దానికి ఒక సిడి, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్లోకి వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం మనం, యాంగులర్ ప్రాజెక్ట్లో ఉన్నాం. యాంగులర్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ దానికి ఒక కమాండ్ ఉంటుంది, ఎన్జీ సర్వ్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యాంగులర్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ఒక పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది. సో ఆ పోర్ట్ నెంబర్ ఏంటి, 4200. సో యాంగులర్కి ప్రీడిఫైన్డ్గా ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది, అది 4200. ఆ 4200 అనేది మీరు బ్రౌజర్లో కానీ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది మీకు. సో మీరు లేట్ అవుతుందని కంగారు పడకండి. సో మేబీ నా నెట్వర్క్ ఇష్యూ. సో చూసారా, ఇప్పుడు 4200 అనేది ఒక పోర్ట్ నెంబర్ ఇచ్చింది కదా. సో అది కాపీ చేసి మనకి ఏదైతే బ్రౌజర్స్ ఉన్నాయో ఆ బ్రౌజర్లో జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. సో లైక్ ఇట్లా. అప్పుడు ఏమవుతుందంటే, సో మన ఏదైతే అప్లికేషన్ రన్ అయ్యిందో అది అవుట్పుట్ అనేది బ్రౌజర్లో కనిపిస్తుంది మనకి. చూసారా, యాంగులర్. సో ఈ టెక్స్ట్ ఇవన్నీ కూడానే మనకి, సో ఇందాక నేను చూపించాను చూసారా ఇది. సో ఇది సిఎస్ఎస్, ఈ స్టైల్స్ అని అప్లై అయినవి ఈ కోడ్. అండ్ దీని హెచ్టిఎంఎల్ లైక్ హెలో ప్రాజెక్ట్ ఇవంతా కూడానే ఇక్కడ నుంచి వస్తుంది, ఈ టెక్స్ట్ నుండి. ఓకేనా, ఇది. సో ప్రజెంట్ ఇదంతా మనకు అవసరం లేదు, రిమూవ్ చేసేయచ్చు, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఏంటి, సో మనం కూడా సింపుల్గా ఒక లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. లాగిన్ ఫామ్ అనేది క్రియేట్ చేయాలి అంటే కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలిసిందే మనకి. చూడండి, హలో.
హలో చూసారా? సో మనకి ఇక్కడ ఏదైతే టెక్స్ట్ రాసినామో అది ఆటోమేటిక్గా బ్రౌజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి స్టైల్ కదా, స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే క్లాస్ నేమ్ యాడ్ చేసుకొని హలో అని పెట్టుకొని, సో మనకి ఒక కాంపోనెంట్ ఉంటుంది కదా, ఆ కాంపోనెంట్లో కలర్స్ రెడ్ అంటే రెడ్, వాట్ ఎవర్. చూసారా? రెడ్ కలర్. సో అట్లా. సో మన ఇప్పుడు ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, లాగిన్ ఫామ్ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి టాపిక్ అది. సో లాగిన్ ఫామ్ డిజైన్ చేయాలి అంటే కానీ ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, ఒక ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలి. దానికి నార్మల్గా ఒక ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకొని, సో దీనికి ఒక క్లాస్ లాగిన్ కంటైనర్ తీసుకున్నాం. సో దీనికి లాగిన్ కార్డ్ తీసుకొని h2 h2లో లాగిన్ కదా, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అని రాసుకుందాం. సో ఇది ఓన్లీ ఫర్ హెడ్డింగ్. సో అవుట్పుట్ చూద్దాం. చూడండి, వెల్కమ్ బ్యాక్. సో ఇది జస్ట్ ఇంకా దీనికి స్టైల్స్ అప్లై చేయలేదు, అప్లై చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో అది కూడా చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఇది ఫామ్. సో ఈమెయిల్, పాస్వర్డ్, ఇది లాగిన్ ఫామ్. చూడండి, బట్ దీనికి స్టైల్స్ ఏం అప్లై చేయలేదు. ఎట్లా కనిపిస్తుంది, చాలా బోల్డ్గా ఉంది చెప్పాలంటే. నాకైతే చూడడానికి అసలు నచ్చలేదు. సో లాగిన్ ఫామ్లో లేదు ఇది. సో దీనికి మన స్టైల్స్ కూడా అప్లై చేసి, సో దీన్ని మంచిగా చేద్దాం. ఓకేనా? సో దీన్ని మంచిగా చెయ్యాలి అనుకుంటే కానీ స్టైల్స్ కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ స్టైల్స్ యాడ్ చేద్దాం దీనికి, లాగిన్ కంటైనర్ ఉంది కదా, సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం హైట్ వచ్చి 100 వేయచ్చు, డిస్ప్లే. సో ఇవన్నీ కలర్ కోడ్స్ అన్నమాట. సో ఇవేంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇవన్నీ కలర్ కోడ్స్.
ఇప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఈ టెక్స్ట్ ఒకటే నచ్చలేదు నాకు. ఈ టెక్స్ట్ బాగాలేదు అండ్ ఎలైన్మెంట్ కూడా అసలు నచ్చలేదు. సో దీన్ని ఇంకా అట్రాక్టివ్గా చేద్దాం. ఇప్పుడు ఈ ఫాంట్ సైజులు కానీ ఈ టెక్స్ట్లు కానీ సో కింద అసలు చెప్పాలంటే చాలా స్టాటిక్గా ఉంది అసలు. సో దీన్ని ఇంకా చేయాలంటే కానీ సో ఏం చేయాలి, సో మనకి కార్డ్ని ఫస్ట్ అందంగా చేద్దాం. సో దీనికి ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాం కదా. సో దీనికి వచ్చేలోకి సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఎఫ్ 3 F'లు ఇచ్చి సో ప్యాడింగ్ 30 px. సో విడ్త్ వచ్చి ఒక 100% ఇద్దాం. సో మ్యాక్స్ విడ్త్ వచ్చి 380 px ఐ థింక్ సరిపోద్ది అనుకుంటా. అండ్ బార్డర్ రేడియస్ కూడా కావాలి మనకి. సో బార్డర్ రేడియస్ ఇంకా లుక్ వస్తుంది అనమాట, లైక్. సో దీనికి బార్డర్ వచ్చి అండ్ బాక్స్ షాడో కూడా ఇద్దాం. సో బాక్స్ షాడో అంటే ఏంటా అంటారు. సో బాక్స్ షాడో అంటే మీకు అవుట్పుట్లో చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో 0 ఐ థింక్ 8 px enough and 20 px and RGBA 2 I think 0 it's not enough. 15. చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ ఎట్లా ఉంటుందో. చూడండి, సో ఇందాక బాక్స్ అయితే మనకి బాక్స్ లేదు, జస్ట్ ఈ టెక్స్ట్ ఒకటే కనిపించింది అని ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఒకటే. సో ఇప్పుడు నేను ఏం చేసిన, సో ఈ కార్డ్ అనే క్లాస్కి, ఈ లాగిన్ కార్డ్ అనే క్లాస్కి ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ప్యాడింగ్ విడ్త్ 100% విడ్త్ ఉండాలి. అండ్ బార్డర్ రేడియస్ చూసారా, ఈ 4 సైడ్స్ కూడా మీకు ఒక బాక్స్ అనేది, లైక్ ఇప్పుడు బాక్స్ ఎలా కనిపిస్తుంది మీకు, జస్ట్ కర్వ్ టైప్ వస్తుంది చివర. సో అది బాక్స్ షాడో బార్డర్ రేడియస్. సో బాక్స్ షాడో ఏంటంటే ఈ చివర, లైక్ మీకు ఏదో షాడో టైప్ అనేది కనిపిస్తుంది మీకు అబ్జర్వ్ చేసినట్లయితే. సో అది బాక్స్ షాడో. సో ఇక్కడ దాకా అయింది. సో మనకి బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇప్పుడు కార్డు కూడా బాగుంది, బట్ ఈ లోపల కంటెంట్ అనేది నాకు నచ్చలేదు. సో అది చూడడానికి చాలా సింపుల్గా ఉంది. సో అది ఇంకా దాన్ని అట్రాక్టివ్గా చేయాలంటే సో దానికి ఒక క్లాస్ నేమ్ తీసుకుందాం ఫస్ట్ థింగ్, దాన్ని హైలైట్ చేయాలంటే కానీ. సో ఇప్పుడు ఏముంది, ఈ వెల్కమ్ బ్యాక్ అనేది ఇక్కడ H2 కదా, దేంట్లో ఉంది, లాగిన్ కార్డ్లో ఉంది. సో లాగిన్ కార్డ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, డాట్ లాగిన్ కార్డ్లోనే హెచ్ టూ కదండి. ఇప్పుడు దీనికి టెక్స్ట్ అలైన్ సెంటరు అండ్ మార్జిన్ బాటమ్ ఎంత, ఒక 20 ఇద్దాం. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో. చూడండి, ఇందాక ఎక్కడ ఉంది, ఈ చివరి ఉంది ఈ టెక్స్ట్ వచ్చి. ఇప్పుడు సెంటర్, కరెక్ట్గా సెంటర్ ఫిక్స్ అయింది, ఓకేనా. బట్ ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బాగానే ఉంది, ఇదంతా బాగానే సెట్ అయింది. బట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఫీల్డ్స్ అనేది చాలా సింపుల్గా ఉన్నాయి. సో వాటిని కూడా స్టైల్ చేద్దాం. సో దాన్ని కూడా క్లాస్ తీసుకోవాలి. ఎలా అంటే, సో ఏదైతే దీనికి ఇన్పుట్ ఫీల్డ్స్కి ఒక క్లాస్ తీసుకున్నా, ఫామ్ గ్రూప్ ఫామ్ గ్రూప్ అని. ఇప్పుడు ఫామ్ గ్రూప్ అనేది ఏం చేయాలి, సో దానికి మార్జిన్ బాటమ్ ఒక 18 18 సరిపోద్ది అనమాట. చూడండి,
ఇందాక ఎలా ఉన్నాయి? సో ఫీల్డ్స్ అన్ని ఒకదాని మీద ఒకటి టచ్ అయిపోయినాయి. ఫీల్డ్స్ అన్ని. సో మనకు ఒకదాని ఒకటి టచ్ అయిపోతే ఎట్లా ఉంటాయి అనుకున్నాం? సో లుక్ ఉండదు. సో ఇప్పుడు ఏం చేసాం, మనకి మార్జిన్ బాటమ్ అప్లై చేసినాం కాబట్టి కొంత గ్యాప్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ లేబుల్స్ ఉన్నాయి కదా, లేబుల్స్ కూడా ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి. ఇవి కూడా కొంచెం స్టైల్ చేద్దాం వాటికి. సో లేబుల్స్ కూడా మనకి లేబుల్స్ లేబుల్ లేబుల్కి ఫాంట్ సైజు మరీ ఎక్కువ ఉంది కాబట్టి ఫాంట్ సైజ్ 14 px సరిపోద్ది అనుకుంటా. అండ్ ఫాంట్ వెయిట్ కొంచెం హైలైట్ కనిపించాలి కదా ఫాంట్ వెయిట్. సో ఈ ఫాంట్ వెయిట్ వల్ల మీకు ఏం కనిపిస్తుంది అంటే కొంచెం టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. సో ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ని స్టైల్ చేద్దాం. ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏమన్నా ఇన్పుట్కి విడ్త్ వచ్చి 100%, ప్యాడింగ్ 10, border radius 6, అండ్ అవుట్లైన్ నన్. ట్రాన్సిషన్ కూడా యాడ్ చేద్దాం, ఇంకా మంచిగా ఉంటుంది. ట్రాన్సిషన్ 0.3 seconds. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్లై చేసిన తర్వాత చాలా డీసెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఏమంటారు? సో ఉంది కదా. సో దీన్ని ఇంకా హైలైట్ చేద్దాం. ఇంకా దీన్ని మంచిగా చేయాలంటే కానీ సో వెల్కమ్ బ్యాక్. సో ఈ లాగిన్ బటన్ కూడా కొంచెం చాలా సింపుల్గా ఉంది చూడడానికి. సో దాన్ని కూడా స్టైల్ చేద్దాం లాగిన్ బటన్ని. ఇంకేం చేద్దాం, దీన్ని హైలైట్ చేయాలంటే ఫామ్ నేమ్. సో లాగిన్ బటన్ హైలైట్ చేద్దాం, పాస్వర్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఏదైనా తగ్గిందంటే సో ఇన్పుట్కి ఫోకస్ పెడతాం. ఇన్పుట్ ఇన్పుట్కి ఫోకస్ ఆటో ఫోకస్. ఓకే, ఇప్పుడు బటన్ అనేది చూడండి చాలా చిన్నగా ఉంది. దీన్ని మనం హైలైట్ చేయాలి బటన్. బటన్ హైలైట్ చేయాలంటే సో బటన్ విడ్త్ వచ్చి 100%, 100%, అండ్ ప్యాడింగ్ 10%,
బార్డర్ నన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి సో చూద్దాం. తో లుక్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా. బట్ ఈ ఇన్పుట్స్ ఫీల్డ్స్ అనేది కొంచెం ఓవర్లాప్ అయినాయి. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఈ లెఫ్ట్ సైడ్ అయితే అలైన్మెంట్ అంతా కరెక్ట్గానే ఉంది. సో రైట్ సైడ్కి వచ్చేలోకి అలైన్మెంట్ కరెక్ట్గా లేదు. సో ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఇక్కడ విడ్త్ అనేది ఇచ్చినాం. సో విడ్త్ ఇచ్చిన వల్ల ఇష్యూ అవుతుంది. ఇప్పుడు దాన్ని రిజాల్వ్ చేద్దాం. సో రిమైనింగ్ థింగ్ రిమైనింగ్ థింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో లాగిన్ బటన్ కానీ, ఈ టెక్స్ట్, సో ఫీల్డ్స్, సో అంతా పర్ఫెక్ట్. చూసారా? సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లూ వచ్చి లైక్ 3 కలర్స్ యాడ్ అయినట్టు బ్యాక్గ్రౌండ్, అండ్ టెక్స్ట్ కూడా చాలా డీసెంట్గానే ఉంది. అంతా బాగానే ఉంది. బట్ స్మాల్ చేంజ్ ఏంటంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం నాకు ఓవర్లాప్ అయినట్టు అనిపిస్తున్నాయి కదా. చాలా అంత చూడడానికి అయితే అంత నచ్చలేదు. సో ఇవి కూడా రిజాల్వ్ చేద్దాం. సో ఏంటంటే వాటికి సో ఇన్పుట్ ఫీల్డ్స్కి ఏమి ఇచ్చాం మనం. సో ఫస్ట్ ఎందుకు వస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అది ఎలా అంటే, సో రైట్ క్లిక్ ఇచ్చేలా ఉంటే మీరు బ్రౌజర్ మీద డెవలపర్ టూల్స్ అని ఉంటుంది. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేసి సో ఏదైతే మీకు ఓవర్లాప్ అవుతుందో సో